ఓరి నాయనోయ్, ఇదేంటి ఇలా చెప్తుంది? ఈ కాలు వేలు కూడా విరిచేస్తుందా ఏంటి? చిట్టి, నీకన్నా మీ అమ్మ బెటరేమో. మీ అమ్మని పంపించు. ఎంతైనా మా అమ్మ పెద్దది, తానెక్కడ రాసదే, నేనే రాతాను. నువ్వు వద్దులే చిట్టి, మీ అమ్మే బెటరు. నేను రాస్తానన్నానా? రాయి రాయి రాయి. అమ్మా, వేలు విరక్కుండా చూడు తండ్రి. కాంతమత, ఏటైంది నీకు? ఎన్నికల్లో తిరిగి తిరిగి బుర్రగాని పోయిందేటి? అలా నవ్వుతున్నావు? చిట్టెమ్మ చెయ్యా మజాక. ఆ చెయ్యి పడితే ఎవరైనా సరే వేరే లోకానికి వెళ్ళిపోవాల్సిందే. అమ్మా అమ్మా ఏమైందమ్మా? ఏం లేదు నాన్న. కొత్త చెప్పులు కొన్నాను, అవి కరిచినట్టున్నాయి. ఓహో, కొంచెం నొప్పిగా ఉన్నాయి అంతే. చిట్టి, చాలు చాలు. అదేంటత్తా, నేను రాసింది ఎలకే కదా, ఇంకా కాళ్ళకి రాయాలి. అమ్మా తల్లి, నీకో దండం. కావాలంటే నేనే రాసుకుంటాను, నువ్వొద్దు. నేను రాస్తానంటే చూడమ్మా, వద్దు అంటుంది. ఏంటి రాయించుకునేది? ఇక్కడ నరకం కనపడుతుంది. ఏం చేసిందమ్మా? వేలుగాని విరిచేసిందా? విరిస్తే ఊరుకుంటానా ఏంటి? అది కరెక్టేలే. వదినా, నాతో పసుపు రాయించుకోవడానికి మీ అమ్మ భయపడుతోంది. మా అమ్మ ఎందుకు భయపడుతుంది? మా అమ్మకి పసుపు రాయడానికి నువ్వే భయపడుతున్నావు. ఏటతా, నీ కూతురు చెప్పింది నిజమా, నేను చెప్పింది నిజమా? మరి కామెడీ చిట్టెమ్మకి. చి చిల్లిపి. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేసాలేసావనుకో, నీకు పాదాలే మిగులుతాయి, ఏళ్ళు మిగలవు. రాక్షసి. అమ్మా, నొప్పి పుడుతుంది. పోయి పోయి దీన్ని కెలుక్కున్నాను. ఏమైందమ్మా? ఏం లేదులే. చూస్తారేంటి? ఆ నగలు చూపించండి. కోకిల మొదిన, చిట్టెమ్మ, భాస్కర్, అందరూ చూడండి. 16 రోజుల పండక్కని నా కూతురికి బహుమతిగా తెచ్చాను. ఎంతైందో తెలుసా? 20 లక్షలు. ఆగండి. ఇది నా కూతురు తప్ప ఇంకెవ్వరూ ముట్టుకోవడానికి వీల్లేదు. అమ్మా, నీకు కొంచెమైనా బుద్ధి లేదటే? నగల మీద చెయ్యత్తే అలా పానాలు పోతాయి. ఇంకెప్పుడు వాటిని ముట్టుకునే ప్రయత్నం చేయమాక. అమ్మా నీలు,
ఇవన్నీ నీకే. జాగ్రత్తగా పెట్టుకో. ఉమ్? అలాగే అమ్మా. ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలో ఇందాకే అర్థమైందిలే. ఆ, ఏంటమ్మా, ఏమైంది? నేను 20,000 దాచుకుంటే అవెక్కడో పోయాయమ్మా. పోయాయా? అంటే మళ్ళీ దొరికాయనుకో. వామ్మో, ఇంట్లో దొంగలున్నట్టున్నారు. ఆ? అదేనమ్మా, ఈ చుట్టుపక్కలేదో దొంగలున్నట్టున్నారు. జాగ్రత్తగా పెట్టుకో అంటున్నాను. ఎంతైనా మీకు పనివాళ్ళు ఎక్కువ కదమ్మా. ఎవరి కళ్ళు ఎలాంటివో మాకు తెలీదు. నువ్వు జాగ్రత్తగా పెట్టుకో. ఆ. ఈ నగలన్నీ కూతురికి ఇవ్వడానికి తెచ్చినట్లేదో, ఏదో ప్లానింగ్ చేసే తెచ్చినట్టున్నారు. అలాగే వదినా. నీలు, దీపం వెలిగించమ్మా. ఎదిగో భాస్కరు, వచ్చే సంవత్సరం ఈ పాటికి మీ అమ్మ చేతిలో ఓ మనవన్నో మనవరాలనో పెట్టాలరా. అలాగని పిన్ని, ఇద్దరిని కలిపి ఒకేసారి ఇచ్చేస్తాను. వదినా, వచ్చిన ముత్తైదుల దగ్గర అన్నయ్య నువ్వు ఆశీర్వాదం తీసుకోండి. దీర్ఘ సుమంగళి భవ, 10 కాలాల పాటు పిల్ల జల్లాతో క్షేమంగా ఉండండర్రా. ప్రమీల, ఇలారా, వీళ్ళని ఆశీర్వదించు.
ఏటి మా కాంతమ్మత్త పని మనిషిని తీసుకుని పోయింది. ఏం మద్దనాలు చేస్తుందో ఏటో ఎలి చూద్దాం. ఏటమ్మగారు ఏటిలా రమ్మన్నారు? ఆ చిట్టెమ్మ వచ్చిన ముత్తైదువులకి తాంబూలం ఇచ్చే పనిలో ఉంటుంది. నువ్విప్పుడేం చేస్తావంటే అర్థమైందా? అర్థమైపోయినదమ్మా. ఆ నగలన్నీ అట్టుకెళ్ళిపోయి కోకిలమ్మ గారి బట్టల కింద పెట్టాలి, అంతేగా? అంతే. అట్టగేనమ్మా, ఇప్పుడే చేసేస్తాను. వెళ్ళు. ఒసే చిట్టెమ్మా, ఇంకా సేపట్లో మీ అమ్మని దొంగని చేయబోతున్నానే. వచ్చిన ముత్తైదువులందరూ మీ అమ్మ మొహాన్న చీ కొట్టడం, ఇలాంటి దొంగలున్న ఇంట్లో నా కూతురు కాపురం చెయ్యదు బాబోయ్ అని వగల మారిన ఏడుపులు ఏడ్చి నా కూతుర్ని నాతో తీసుకెళ్లిపోవడం కన్ఫర్మ్. ఎస్. అవునే అక్క, మన నీలాంబరికిచ్చిన నగలన్నీ అట్టుకెళ్ళిపోయి ఆ కోకిలమ్మ చీరల కింద ఎట్టమన్నావు, బానే ఉంది. ఇప్పుడు ఆ ముత్తైదువుతో ఆ కోకిలమ్మ ఈ నగలెప్పుడు నేను దొంగతనం చేశానంటే మనమేం సమాధానం చెప్తాం? బుద్ధి తక్కువ ఎదవా. చూసిన వాళ్ళు నగలు ఎవరి చీర కింద ఉన్నాయి అని ఆలోచిస్తారే తప్ప ఎప్పుడు దొంగతనం చేసిందని ఎవరూ ఆలోచించర్రా. అది పాయింటేనే అక్క. పద. నిండు నూరేళ్లు పిల్ల పాపలతో సంతోషంగా ఉండండమ్మా. తాంబూలాలు అలాగే అట్టుకో. ఏం చిట్టమ్మా, నన్ను కూడా సాయం చేయమంటావా? సాయం చేస్తావా? ఉమ్. సరే చెయ్యి. ఏం చేయమంటావు? ఈ వక్కని 4 ముక్కలు చేసి తాంబూలల్లో ఇట్టిచ్చేతాను. ఓకే. గుండ్రా ఇక్కడ. హలో, నేను ముక్కలు చేయమంది గుండ్రాయితో కాదు, మరి నీ చేతులతో. చేత్తో ఎలా ముక్కలు చేస్తారు కదా? అలాంటప్పుడు నువ్వేడ్చేయాలమ్మా. బుద్ధిగా ఓ మూల కూసుని నా పని నన్ను చేసుకునివ్వాలి. అబ్బా, అదేం కుదరదు. నాకేదైనా పని చెప్పాలంతే. ఏం పనులు చెప్పాలి? ఏం పనులంటే నువ్వు చెప్పాలనుకుంటే చాలా చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? ఏ ఏటలా దగ్గరకొస్తున్నావు? బావా, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడవా అని చెప్పొచ్చు. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓవరం. అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. అబ్బా! నన్ను ప్రేమగా బుగ్గగిల్లమని చెప్పొచ్చు.
నిన్ను ప్రేమగా దగ్గరికి లాక్కొని గట్టిగా ఒక్క సిగ్గు లేకపోతే సరే. ఏయ్! ఇదిగో రెండు తిక్క తెల్లితెరలు నా దగ్గర చూపించు మాకు. నాకు తిక్కరేగిందంటే తిక్కరేగిందంటే ఏం చేస్తావు? కురికేస్తావా? రా కురికి రా 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 రా. చిచి సిగ్గులేని జన్మ. హే చిటి చిటి. కోకిలం వదిన, తాంబూలాలకెళ్ళిన నీ కూతురు ఇంకా రాలేదేంటి? బే బే బే. చిటి ఏ చిటి 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 చిటి. పని చెప్పమంటే ఏ పని చెప్పకుండా వెళ్తావేంటి? నేను హర్ట్ అయ్యాను. ఇదిగో నువ్వు అట్టవుతావో ఇడ్లీ అవుతావో నాకు తెలీదు. అవతల ఈ తాంబూలం కోసం పేరెంటాలు ఎదురు చూస్తున్నారు. నన్ను ఎల్లని. సరే, నన్ను కాదని నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తాను. చిటి చిటి చిటి. ఏంటిది? ఎరటి సుత్త ఏటనుకుంటారు? ముందున చెడుదులు వదలకపోతే ఏం చేస్తావు? చూడు, బావలు కదా అని ఆలోచిస్తున్నాను. లేదంటేనా ఏమనో ఏమనో బావనా? నువ్వు అలా బావ అని పిలిస్తే భలే ఉంది చిట్టి. ఇంకొకసారి పిలవా ప్లీజ్, ఇంకొకసారి. బావలేదు చావలేదు. వదిలే. చిటి 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 చిటి. చిటి 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 చిటి. ఇదిగో చిటి, నువ్వు ఇలా నా వెనక పడ్డం మీ అమ్మ సొత్తే బాగోదు. వెళ్ళిపో. చిటి అది కాదు, నా మాట విను. ఇదేటి కాంతమ్మత్తనని మింగెలా చూస్తుంది? నా వెనకాల ఏటుందేటి? చిటి, నీ జడ నా మెడకి చుట్టుకుంది. ఏ చిట్టి, నీకు కనిపించట్లేదా? నీ జడ నా కొడుకు మెడకి చుట్టుకొనుంది. ఎందుకంతమ్మా ఆవేశపడిపోతున్నా? జరిగిన దాంట్లో తప్పే ఉంది.
చిట్టమ్మేమో కాబోయే పెళ్ళాం, నీ కొడుకేమో కాబోయే మొగుడు. మొగుడు పెళ్ళాలిద్దరూ సరసాలు ఆడుకుంటున్నారు. దాన్ని చూసి సంతోషించాలి గాని కోపడతావేటి? ఏటి డెవరు చూసుకోవా? తీ తీ. అమ్మా, తీ. తీసాను చిట్టి. అది రవిచంద్ర, నువ్వైనా చూసుకోవాలి కదా. చూసుకోలేదమ్మా. చిట్టెమ్మ వెనకాలే వస్తున్నాను. చిట్టెమ్మ చూసుకోకుండా జడ వెనక్కంది. అది నా మెడకు చుట్టుకుంది. అప్పటికి విడిపించుకుందామని ట్రై చేశాను, కానీ విడిపించుకోవడానికి కుదరలేదు. ఓహో, ఇప్పటికైనా అర్థమైందా? ఎప్పటికీ నీ చేతుల్లో నుంచి నేను తప్పించుకోలేను, నా చేతుల్లోంచి నువ్వు తప్పించుకోలేవు.